ఎక్స్ట్రాడినరీ సినిమా. అది చూసే మనుషులు కావాలి. బనారస్ అంటే ఎలా అనిపించింది? కాశీని చూస్తున్నట్టు అనిపించింది. ఏంటి ప్లస్లు ఏంటి ఇందులో? ఫస్ట్ హాఫ్ హైలైట్, సెకండ్ హాఫ్ ఒక 15 నిమిషాలు అది మనం మాట్లాడకూడదు. సూపర్ సినిమా ఉన్నది. సెకండ్ హాఫ్ ఇంట్రెస్టింగ్ ఉన్నది, చాలా బాగుంది. టైం లూప్ టైం ట్రావెలింగ్ దాని మీద కాన్సెప్ట్ మంచి కాన్సెప్ట్. 100 స్క్రిప్ట్ లేదో రిజెక్ట్ చేసి స్టోరీని సెలెక్ట్ చేసుకున్నంట హీరో. డైరెక్టర్ బెల్ బోటం డైరెక్టర్. లాస్ట్ రిషబ్ శెట్టి కాంతారా ఉంది కదా, ఆ హీరోతో తీసిండు బెల్ బోటం. ఆ డైరెక్టర్ అనే వచ్చిన. బాగుంది సినిమా. బీజిఎం బాగుంది. అలా అది టైం ట్రావెల్, ఆ టైమింగ్ బాగున్నది. అక్కడ బీజిఎం బాగుంది. ఒక సాంగ్ బాగుంది. 3 ఇయర్స్. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ బాగుందంట. సెకండ్ హాఫ్ బాగుంది. ఫస్ట్ హాఫ్ లాగ్ ఉంటుంది కొంచెం, సెకండ్ హాఫ్ బాగుంది. ఏ హీరోతో కంపేర్ చేయొచ్చు? హీరో అయితే సెట్ అవ్వలేదు చెప్పాలి. ఏదో పొలిటీషియన్ కొడుకు అంట, కానీ అంతేం లేదు. వేరే వాళ్ళు తీస్తే మంచి మూవీ అది. సినిమా గురించి ఒక వర్డ్లో చెప్పాలంటే ఏమని చెప్తారు? 1 వర్డ్లో చెప్పాలంటే టైం ట్రావెలింగ్లు ఈ మధ్య ఎక్కువ వస్తున్నాయి కదా, దాంట్లో ఇది బాగున్నది. లూపో అనే మూవీ, మానాడు అనే శంభూది ఒకటి ఉన్నది. ఆ మూవీ కొంచెం దాని ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది దీని మీద. బాగున్నది సినిమా మాత్రం హైలైట్ ఉంది బ్రో. యాక్షన్ సీన్స్ కానీ హైలైట్ ఉన్నాయి. సాంగ్స్ ఇలా మస్తు ఉంది. బీజిఎం గిట్లా హైలైట్ ఉంది. యాటిట్యూడ్ మాత్రం ఒక కేజీఎల్ లెవెల్గా పోయింది బ్రో. సినిమా మాత్రం హైలైట్ ఉంది బ్రో. టైం ట్రావెలర్ గురించి అంటున్నారు. అదే బ్రో, టైంకి అంటే ఒక 20 minutesలో అవంతా మస్తు ఉన్నాయి బ్రో. ట్విస్ట్ ఇలా మస్తు ఉంది సినిమా మాత్రం అవసరం ఉంది బ్రో. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది? హీరో యాక్టింగ్ ఎలా ఉంది? అదే బ్రో, కేజీఎఫ్ లాగా చెప్తున్నా. యాటిట్యూడ్ మాత్రం మస్తు ఉంది. సాంగ్స్ ఇలా మంచిగా ఉన్నాయి. బీజిఎం అయితే హైలైట్ కొట్టింది బ్రో. కాంతారా కానీ హైలైట్ కొట్టింది బ్రో. మెయిన్ హైలైట్స్ ఏంటి సినిమా? టైం గురించి బ్రో, టైం సెన్స్ ఉంటుంది అంతా. జైద్ ఖాన్ మళ్ళీ ఇంకా సోనాల్ యాక్టింగ్ మాత్రం హైలైట్ చేసి పోయేది. ఒక సినిమా మొత్తం పాన్ ఇండియా మూవీ. ఒక కాశీలో పోతుంది బ్రో మొత్తము. సినిమా మాత్రం హైలైట్ ఉంది. హీరోయిన్ యాక్టింగ్ ఇంకా కొన్ని వండర్స్ క్రియేట్ చేస్తారు డైరెక్టర్ అట్లా. వీళ్ళిద్దరు కలిసి ఒక మంచి సినిమాలు చూడాలని తెలుసుకుంటాం. అదే బ్లాక్ బస్టర్ ఉంది సినిమా మాత్రం. తెలుగులో అయితే బ్లాక్ బస్టర్ బ్రో. అవన్నీ తెలియదు కన్నడ అయితే. కెరియర్ అంతా తెలియదు. మంచిగా ఉంటుంది బ్రో, బాగుంటుంది. భయా సినిమా మాత్రం బెనారస్ మూవీ సూపర్ అంటే సూపర్ ఉన్నది. పాన్ ఇండియా సినిమా ఇది. జైద్ ఖాన్ యాక్టింగ్ మాత్రం కేక. స్టోరీ అంటే టైం ట్రావెలింగ్ భయ. టైం ట్రావెలింగు, ఆ సోనల్ యాక్టింగు అంటే ఇది ఒక సినిమా. ఎట్లా అంటే వేరే హీరోతో తీస్తే ఇంకా వేరే లెవెల్ ఉండు సినిమా. ఏంటంటే ఒక పొలిటీషియన్ కొడుకు కాబట్టి చిన్న సినిమా అయినా కంటెంట్ బాగుంది. సూపర్ అంటే సూపర్ ఉన్నది సినిమా మాత్రం. సాంగ్స్, బీజిఎము ఎట్లా అంటే ఒక వేరే లెవెల్లోకి తీసుకుపోయింది సినిమా మాత్రం. హీరో యాక్టింగ్ యాటిట్యూడ్ బాగుంది. యాక్టింగ్ కూడా బాగుంది. సినిమా బాగానే ఉంది. మొత్తానికి చూడొచ్చు. ఒక వన్ టైం వాచబుల్. తీసుకున్న టికెట్కి న్యాయం చేయొచ్చు భయ్య. సినిమా మాత్రం హైలైట్. రేటింగ్ అంటే రేటింగ్ అంత ఇచ్చే అంత లేను. బాగుంది సినిమా మాత్రం. చూడొచ్చు. వన్ టైం వాచబుల్.